చూడండి, బంగాళాదుంప కర్రీ అయితే ఎంత బాగా అయిందో. మీరు కూడా ఇలా చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే రండి, మీకు ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో చెబుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నోరు ఊరించే ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే మనం ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా కలిపి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలను వేసుకుని ఒక్కసారి కలిపి ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి. కొద్దిసేపు వేగినాక కరివేపాకు 2 రెమ్మలు, 4 పచ్చిమిర్చి, అలాగే 2 టమాటాలు వేసుకుని ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం పసుపు, టేస్ట్ కి సరిపడా కారం, సాల్ట్, అలాగే మార్వాడి మెంతి వేసుకుని కలిపి గ్రేవీకి సరిపడా నీళ్లు వేసుకుని కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని దింపుకుంటే బంగాళాదుంప కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోని లైక్, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకో సరికొత్త రెసిపీ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.